చల్ నా వాళ్ళు నాకే కావాలి, నీ వాళ్ళు నీకే కావాలి, నా వాళ్ళు వస్తే నువ్వు చూడకపోవడము, నీ వాళ్ళు వస్తే నేను చూడకపోవడము అని ఏమైతే అంటే వివాహంలో సర్దుకపోవడం అనే విషయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పెళ్ళంటేనే సర్దుకపోవడం అమ్మా, ప్రతి ఒక్కరు సర్దుకుపోయి ఉండాలి అనే సర్దుకుపోవాలా మరి. ప్రతి విషయంలో ఇంక అమ్మాయి తప్పైనా ఈ విషయం అండి అంటే సర్దుకుపోమంటారు, లేదు అబ్బాయి తప్పైనా ఇట్లుండి అని అంటే లేదమ్మా సర్దుకుపోయి ఉండాలి అనేసి అని అంటారు. అసలు ఆ విషయం ఏంటి అనేది ఏది ఆలోచించారు, కానీ చెప్పడం మాత్రం సర్దుకుపోవాలనే చెప్తూ ఉంటారు కదా. అసలు సర్దుకుపోవడం అని అంటే కుటుంబాలలో అందరు ఉంటారమ్మా, అక్క చెల్లెళ్ళు ఉంటారు, వాళ్ళేమన్నా వీళ్ళేమన్నా ఎవరేమన్నా ఇంకా ఇక మీరే ఇద్దరు కలిసి ఛాన్స్ ఇచ్చారు అనుకో 100% గొడవలు అయితే. సపోజ్ ఇప్పుడు ఆయన ఒక 10,000 సంపాదిస్తున్నాడు అనుకో, ఆయన పరిస్థితి ఏంది, ఒక 3,000 రూపాయల రెంట్లో ఉంచగలుగుతాడు. ఇక నాకు 30,000 రెంట్లో ఉంచంటే సార్ ఇప్పుడు ఏంటంటే చాలా మంది మన పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే పెళ్లి చేసేగానే ఒక సామెత చెప్తుంటారు, పెళ్ళి అంటేనే సర్దుకపోవడం అమ్మా, ప్రతి ఒక్కరు సర్దుకుపోయి ఉండాలి అనే విషయాలే ఎక్కువ మనం వింటూనే ఉంటాం. అవును, అసలు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? వివాహంలో సర్దుకపోవడం అనే విషయం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సర్దుకుపోవాలా మరి, సర్దుకుపోవాలి. ప్రతి విషయంలో ఇంక అమ్మాయి తప్పైనా ఈ విషయం అండి అంటే సర్దుకుపోమంటారు, లేదు అబ్బాయి తప్పైనా ఇట్లుండి అని అంటే లేదమ్మా సర్దుకుపోయి ఉండాలి అనేసి అని అంటారు. అసలు ఆ విషయం ఏంటి అనేది ఏది ఆలోచించారు, కానీ చెప్పడం మాత్రం సర్దుకుపోవాలనే చెప్తూ ఉంటారు కదా. అసలు విషయాలు సర్దుకుపోవడం అని అంటే కుటుంబాలలో అందరు ఉంటారమ్మా, అక్క చెల్లెళ్ళు ఉంటారు, పెళ్లిగానోళ్ళు ఉంటారు, పెళ్ళైన వాళ్ళు ఉంటారు, అమ్మాయికి అయితే మరదళ్ళు అదే వదినలు ఉంటారు, ఆడపడుచులు ఉంటారు, అబ్బాయికి అయితే అటువైపు సంబంధించి వాళ్ళ అమ్మాయి అదే ఇప్పుడు వాళ్ళ ఫాదర్ లేరనుకో మరదళ్ళు ఉంటారు. ఇవన్నీ అటువైపు ఆయన సర్దుకోవాలా, ఇటువైపు ఈమె సర్దుకోవాలా, మంచిగా చూసుకోవడం. మొత్తం మీద అయితే వాళ్ళ ఆర్థిక పరిస్థితులు ఎట్లున్నాయి, వీళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయి, వీళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారా, వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారని రెండు వైపులా ఇద్దరు, ఈమె తరపులను ఆయన, ఆమె తరపులను ఈయన, రెండు చూసుకుంటూ మంచిగా బ్యాలెన్సింగ్ చేస్తే బాగుంటది. ఆ ఒక్కటే కాదు అంశం అన్నట్టు, ఇంకా 100 అంశాలు ఉంటాయి. మనము నువ్వెంత అంటే నువ్వెంత, చల్ నా వాళ్ళు నాకే కావాలి, నీ వాళ్ళు నీకే కావాలి, నా వాళ్ళు వస్తే నువ్వు చూడకపోవడము, నీ వాళ్ళు వస్తే నేను చూడకపోవడము అని ఏమైతే అంటే మన ఇద్దరి మధ్యలో ఇతరులు ప్రవేశించే అవకాశాలు ఎక్కువ అవుతాయి. ప్రవేశించిన తర్వాత ఏమవుతుంది, ఇప్పుడైతే ఆల్రెడీ ఫోన్లు వెళ్ళినాయి, ఓయ్ నీ మొగడు అట్లా, నీ పిల్లం ఇట్లా అని ఇటు అటు మీ ఇద్దరిని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేస్తారు. కాబట్టి మీ ఇద్దరు వ్యక్తులు ఏంటంటే అండర్స్టాండింగ్ తోని సర్దుకుపోయే ఉద్దేశాలు మీకు ఉంటే వాళ్ళేమన్నా వీళ్ళేమన్నా ఎవరేమన్నా ఏం కాదు. ఇక మీరే ఇద్దరు కలిసి ఛాన్స్ ఇచ్చారు అనుకో 100% గొడవలు అవుతాయి. అంటే ఇది ఒక సబ్జెక్టు. ఇంకా వేరే సర్దుకుపోవడం అని అంటే ఆర్థిక అంశాలు ఏమైనా ఉండొచ్చు. సర్దుకుపోవడం అంటే సపోజ్ ఇప్పుడు ఆయన ఒక 10,000 సంపాదిస్తున్నాడు అనుకో, ఆయన పరిస్థితి ఏంది, ఒక 3,000 రూపాయల రెంట్లో ఉంచగలుగుతాడు. ఇక నాకు 30,000 రెంట్లో ఉంచు అంటే ఉంచలేడు కదా, తలకు మించిన భారం అవుతుంది. నా 30,000 రూపాయల దాంట్లోనే ఉంచాలి అంటే ఆయన ఏం చేస్తాడు పాపం, ఆయన ఉంచలేడు. నువ్వు గొడవ పెడితివి, ఆయనకు మనశ్శాంతి లేకుండా అయిపోయా, అప్పుడు ఏమవుతాయి, మళ్ళా గొడవలు అవుతాయి. గొడవలు అయితే ఏమవుతుంది, మళ్ళా మధ్యవర్తులు ప్రవేశిస్తారు. మరి ఇట్లా సమస్యలు ఒక్కటి కాదు, పిల్లల స్కూల్ ఫీజులు ఉంటాయి. ఆమె ఆలోచన ఎట్లుంటుంది అంటే తల్లి ఆలోచన మంచి స్కూల్లో చదివేయాలని ఉంటుంది, ఆయన పరిస్థితి ఆర్థికంగా సరిగ్గా లేకపోవచ్చు. ఒకడు జమిని చాయ్ పత్తి వాడతాడు, ఒకడు నార్మల్ చాయ్ పత్తి వాడతాడు, ఒకడు పాల ప్యాకెట్ వాడతాడు, ఒకడు బర్రె పాలు తాగుతా అంటాడు, ఒకడు ఆవు పాలు తాగుతాడు, ఇంకొకడు ఇంకేదో పాలు తాగుతాడు. అంటే ఎవరి ఉద్దేశాలు వాళ్ళు డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు బట్టల షాప్ పోయినప్పుడు నాకు ఏ చీర కనిపిస్తే ఆ చీర కొని 50,000 అంటే ఆయనకు స్తోమత ఉండాలద్దా? కరెక్టే సార్. అన్ని విషయాల్లో జరగకపోవచ్చు, కొన్ని విషయాల్లో అయితే ఇవన్నీ జరుగుతాయి. ఆడోళ్ళు మొండి పట్టుకుపోయి నాకు గిట్లనే కొని, నన్ను ఇట్లనే చూడు, 100 విషయాలలో 1-2 ఆయన కూడా సర్దుకుపోవాలి. కానీ 100కు 100% అయితే ఆడపిల్ల దగ్గర సర్దుకుపోయే లక్షణం ఉందనుకో, ఆ సంసారానికి ఎప్పుడు లోటు రాదు,
అది 100% ముందుకు పోతుంది. కరెక్ట్. ఆడపిల్లకు లేదు, మగోడికి ఉంది, విరక్తి వచ్చే రోజు ఏం చేస్తాడు? విడిసబెట్టేస్తాడు. కానీ ఆడపిల్లకు ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. ఎట్లన్నా ఏమన్నా ఎవరు ఏమన్నా కూడా ఏమంటారంటే నీకే ఉండాలమ్మా అని అంటారు. ఆయనకు తెలివి ఉన్నా లేకున్నా నీకే ఉండాలమ్మా అంటారు. ఏ సంసారంలో అయినా నీకే ఉన్నదనుకో 100% మంచిగా ఉంటుంది ఆ సంసారం, ఏం కాదు. అంటే నేనేమంటున్నా అంటే ఆడపిల్లలకే ఓపిక ఉండాలని కాదు ఇక్కడ చెప్పడం. ఎందుకోసం అంటే పెళ్లి చేసుకుంటామంటే మనదే కదా. ఆయన ఎన్నో జాబ్ చేస్తాడు, ఆ టెన్షన్ అక్కడనే సరిపోతుంది. ఇంకా నువ్వు వచ్చిన తర్వాత నువ్వు టెన్షన్ పెడితే ఆయన ఏం చేస్తాడు? ఇబ్బంది పడతాడు కదా. ఎన్నో ఉంటాయి. సర్దుకుపోవడం అంటే 1, 2, 3 ఉదాహరణలు చెప్పినా కానీ సర్దుకుపోవాలనే ఉద్దేశం ఉన్న ఆడదానికి ఉన్న మగోడికి ఎప్పటికీ ఇబ్బంది రాదు. ఇక నేను సర్దుకపోను, నాకు నచ్చినట్టు బతుకుతా, నాకు నచ్చినట్టు చేస్తా అంటే అందుకోసమే ఇవాళ రేపు తొందరగా డైవర్సీలు అవుతుంది.